హాయ్ ఫ్రెండ్స్, మీరు క్లాస్ రూమ్లో కానీ ఎక్కడైనా ప్రజెంటేషన్ చేయాలి అనుకున్నప్పుడు పీపీటీ రూపంలో ప్రజెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మరి పీపీటీని మీరు జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఒక మంచి పీపీటీని ఎలా తయారు చేసుకోవచ్చు విత్ ఇమేజెస్ తోటి మీరు మ్యాటర్ని గిన యాడ్ చేసినట్లయితే అది చాలా పవర్ఫుల్గా కనపడుతుంది. చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ పవర్ఫుల్గా రీచ్ అవుతుంది. మరి అలా రీచ్ కావాలి అంటే మనము మంచి పీపీటీని ఎలా తయారు చేయాలి? అదేవిధంగా మన క్లాస్ రూమ్‌లో గానీ, చిల్డ్రన్స్ గానీ చెప్పేటప్పుడు పీపీటీ రూపంలో దానికి ఇమేజెస్ యాడ్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రైమరీ స్కూళ్ళల్లో ఏఐ మెథడ్‌లో టీచ్ చేయమని చెప్తున్నారు. మరి ఆ ఏఐ మెథడ్‌లో చెప్పేటప్పుడు వారికి ఎలాంటి పీపీటీస్‌ని ఎలా తయారు చేసుకోవాలి? ఆ పీపీటీస్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళేసి పీపీటీని తయారు చేయాలి పిల్లలకు, మనము ప్రైమరీ స్కూల్‌లో కావచ్చు, హై స్కూల్‌లో కావచ్చు. అక్కడ కూడా వాళ్ళకి కూడా పీపీటీని తయారు చేసేసి అయితే లెసన్స్ అయితే చెప్పొచ్చు. పీపీటీని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఇలాంటి పీపీటీలు కావాలి అంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకే. మొదట మనము గూగుల్ ఆర్ క్రోమ్‌లోకి వెళ్ళాలి. అయితే నేను గూగుల్‌లోకి వెళ్తున్నాను కాబట్టి గూగుల్ పైన టచ్ చేయండి. గూగుల్ పైన టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్ కనపడుతుంది. మీరు ఈ సెర్చ్ బార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి GAMMA గమ్మ అని ట్యాప్ చేసేసి ఇక్కడ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, gumma.app అని కనబడుతుంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకి పేజీ ఇలా కనపడుతుంది. అయితే మీరు మొదటిసారి అయితే మీరు ఈ గమ్మా యాప్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ కండి. నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి ఇక్కడ అక్షర ముఖం అని చెప్పేసి మా పాప యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ అయినాను కాబట్టి అక్షర ముఖం అని కనపడుతుంది. కాబట్టి మీరు కూడా మీ మెయిల్ ఐడి తోటి అంటే గూగుల్ అకౌంట్ తోటి మీరు లాగిన్ కావచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేశాను. అండర్స్టాండింగ్ కెమికల్ బాండ్స్ అయానిక్ వర్సెస్ కోవలెంట్ అని ఇక్కడ ఆల్రెడీ ఉంది. అలానే ఇంకొకటి కొత్తది తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ ఏఐ ఉంది కదా, అక్కడ క్రియేట్ న్యూ ఏఐ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది. క్రియేట్ విత్ ఏఐలో మీరు న్యూ జనరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయాలి. లేదు మీ దగ్గర ఏదైనా టెక్స్ట్ ఉంది, దాన్ని పీపీటీగా చేంజ్ చేయాలనుకున్నప్పుడు పేస్ట్ ఇన్ టెక్స్ట్, ఇక్కడ మనము సెకండ్ దానిలో టెక్స్ట్ని పేస్ట్ చేసినట్లయితే మనకు పీపీటీగా ఫామ్ చేసి ఇస్తుంది. తర్వాత కింద చూడండి, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ ఉంది కదా, మనకి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకొని మనం పీపీటీగా మార్చుకోవచ్చు. లేదంటే మనకి ఏదైనా యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకు పీపీటీగా మార్చేస్తుంది. సో నాకు న్యూ జనరేట్ కాబట్టి నేను ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్ అన్నది. కాబట్టి నాకు ప్రజెంటేషన్ కోసం పీపీటీ కావాలి కాబట్టి నేను పీపీటీ పైన క్లిక్ చేశాను. అయితే ఈ పీపీటీ అనేది నాకు ఎన్ని పేజెస్ కావాలి, ఎన్ని స్లైడ్స్ కావాలి, నాకు 5 స్లైడ్సా, 6 స్లైడ్సా, 8, 10 ఇలా మనకి ఎన్ని స్లైడ్స్ కావాలనేది ఇక్కడ కార్డ్స్ అనేది కదా, అక్కడ కార్డ్స్ ఒక 10 కార్డ్స్ ఉన్న చూడండి, ఆ 10 కార్డ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 1 కార్డ్, 2 కార్డ్, 3 కార్డ్, ఇక్కడ 4 కార్డ్ అంటే 10 కార్డ్స్. అదేవిధంగా 15 ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనము డబ్బులు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఫ్రీ కావాలి అనుకుంటే మనకు 10 కార్డ్స్ వరకు ఓకే. నాకు 8 కార్డ్స్ సరిపోతుంది కాబట్టి నేను 8 కార్డ్స్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ దాని పక్కకి ఇంగ్లీష్ యూఎస్ అనే కదా, అంటే మనకి ఇది స్లైడ్స్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలి, మనకు తెలుగా, హిందా, ఇంగ్లీషా. సో అక్కడ మనం ఇక్కడ దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. దీని పైన చూడండి, ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యూకే, ఇంగ్లీష్ యూఎస్ అన్నది, అదేవిధంగా మరాఠీ, తమిళ్, కన్నడ, మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇక్కడ ఉంటాయి. మనం దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు కూడా ఉంటుంది. ఈ విధంగా నాకు ఇంగ్లీష్లో కావాలి కాబట్టి ఇంగ్లీష్ యూఎస్ అని ఇక్కడ ఉంచాను. నెక్స్ట్ కింద బాక్స్లో మనకు దేనికోసమైతే పీపీటీ కావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన 1 లైన్ని మనం ఇక్కడ
ఒక సింగిల్ సెంటెన్స్లో మనము రాయాల్సి ఉంటుంది. నేను ఏం చేస్తున్నానంటే బెలూన్ రాకెట్ అనే ఇచ్చాను. మీరు ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఇంతకుముందు నేను ఏమి ఇచ్చానంటే అయానిక్ బాండ్ అండ్ కెమికల్ బాండ్ అని ఇస్తే నాకు దానికి సంబంధించిన పీపీటీ, ఇలా రకరకాల పీపీటీలు మనం తయారు చేయొచ్చు. ఇక్కడ బెలూన్ రాకెట్ గురించి ఇచ్చాను. ఇక్కడ జనరేట్ అవుట్లైన్ అంటే మనము ఆ ఒక్కొక్క స్లైడ్లో ఏమేమి వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ మనకు ఇస్తుంది. ఇక్కడ జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో మీకు అవుట్లైన్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ద మైటీ బెలూన్ రాకెట్ అండర్స్టాండింగ్ యాక్షన్ అండ్ రియాక్షన్ తర్వాత వాట్ పవర్స్ మూమెంట్ ఇంట్రడ్యూసింగ్ న్యూటన్స్ థర్డ్ లా. ఈ విధంగా ఒక్కొక్క స్లైడ్ పైన మనకి ఏమేమి వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చేసింది. అదేవిధంగా మీరు ఒకవేళ ఇక్కడ 8 కార్డ్సే ఉన్నాయి, మీరు ఇంకొక కార్డ్ అంటే ఎక్స్ట్రా ఒక స్లైడ్ కావాలనుకున్నప్పుడు మీరు యాడ్ కార్డ్ పైన క్లిక్ చేయండి. యాడ్ కార్డ్ పైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ఏదైతే మ్యాటర్ రావాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇది వద్దు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్ పైన క్లిక్ చేయండి. ఈ 3 డాట్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పైన కూడా కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. యాడ్ కార్డ్ బిలో, కింద ఇంకో కొత్త కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. మెర్జ్ ఇంటూ కార్డ్ ఎబో, ఇక్కడ మీరు దేని మీద క్లిక్ చేసేసి ఆ 3 డాట్ని క్లిక్ చేసినట్లయితే ఈ కార్డు మీకు కార్డ్ వద్దనుకుంటే పై కార్డు పైన కూడా మెర్జ్ అవుతుంది. లేదు ఈ కార్డుని తీసేయాలంటే ఇక్కడ డిలీట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ 9th కార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము కిందికి వెళ్ళండి. ఇంకా కిందికి వెళ్ళినట్లయితే టెక్స్ట్ కంటెంట్, ఈ టెక్స్ట్ కంటెంట్ అనేది మనకు ఆ పీపీటీ పైన మ్యాటర్ అనేది ఎక్కువగా ఉండాలా, మీడియంగా ఉండాలా, లేకుంటే తక్కువగా ఉండాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమల్ అంటే తక్కువ, అంటే స్మాల్, తర్వాత మీడియం, కన్సైజ్, డీటెయిల్డ్, ఎక్స్టెన్సివ్, చాలా ఇంకా ఇన్ డీటెయిల్గా ఉండాలి నాకు మ్యాటర్ అనుకున్నప్పుడు ఇది పెట్టుకోవాలి. సో మనకు కన్సైజ్ అంటే మీడియంగా ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు కన్సైజ్ పైన టిక్ చేసుకోండి, అంటే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ నాకు థీమ్ ఎలా ఉండాలి, అసలు బ్యాక్గ్రౌండ్ థీమ్ ఎలా ఉండాలి, నాకు కలర్ఫుల్గా ఉండాలా, ఎలా ఉండాలనేది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇమేజ్ సోర్స్ అని అడిగింది కదా. ఇమేజ్ సోర్స్ అంటే ఏఐ ఇమేజెస్ అనేది, అంటే మనకు టెక్స్ట్తో పాటుగా ఇమేజెస్ కూడా ఏఐ జనరేట్ చేసి ఇస్తుంది కదా. మనకు ఆటోమేటిక్ స్టాక్ ఫొటోస్, ఒకవేళ మన దగ్గర ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ని ఇవ్వచ్చు. వెబ్ ఇమేజెస్, ఏఐ ఇమేజెస్, ఇల్లస్ట్రేషన్, యానిమేటెడ్ జిఫ్స్, ఇమేజ్ ప్లేస్ హోల్డర్స్, డోంట్ యాడ్ ఇమేజెస్. నాకు ఎలాంటి ఇమేజెస్ వద్దనుకున్నప్పుడు ఈ డోంట్ యాడ్ ఇమేజెస్ని క్లిక్ చేసుకోవాలి. సో నేను ఏఐ ఇమేజెస్ ఉంది కదా, ఏఐ ఇమేజెస్ పైన క్లిక్ చేశాను, ఏఐ ఇమేజెస్ ఉంది. ఇమేజ్ ఆర్ట్ స్టైల్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఉంది. సో మనం దానిపైన 3D కావాలా, ఇల్లస్ట్రేషన్స్ కావాలా, అబ్స్ట్రాక్ట్ కావాలా, కస్టమ్స్, అట్లా లైన్ ఆర్ట్ ఇలా ఉండాలా అనేది మనం దేనిపైన క్లిక్ చేసుకుంటే అది ఆ విధంగా ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ మీరు యాడ్ కీవర్డ్స్, మినిమలైజ్, కలర్ఫుల్, మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ ఇమేజ్ స్టైల్. సో ఇమేజ్ ఎలా ఉండాలనేది ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే ఇక్కడ మీరు టైప్ చేసుకోండి, డైనమిక్ ఇట్లా. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు కంటెంట్ పైన క్లిక్ చేయండి. కంటెంట్ పైన క్లిక్ చేసేసి తర్వాత మళ్ళీ మీకు థీమ్ అడుగుతుంది, మీకు థీమ్ ఎలా ఉండాలనేది ఇక్కడ. కాబట్టి మీరు ఇలా పక్కకు జరిపినట్లయితే మీకు డిఫరెంట్ థీమ్స్ వస్తుంటాయి. మీరు ఏదో ఒక థీమ్ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి మీకు ఏ థీమ్ వస్తే ఆ థీమ్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఏదో ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏది నస్తే ఇప్పుడు నేను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాను. జనరేట్, ఈ జనరేట్ అనే దానిపైన క్లిక్ చేయండి. నాకు ఈ థీమ్ బ్యాక్గ్రౌండ్ థీమ్లో ఉంటూ దీనిపైన క్లిక్ చేయండి. మీకు జస్ట్ ఒక 5 to 6 సెకండ్స్లో మీకు జనరేట్ అవుతుంది. ఇది జనరేట్ అయ్యేటప్పుడు మీ మొబైల్ని ఎలా క్లోజ్ అయితే
చేయొద్దు. ఇది సిస్టంలో కూడా చేసుకోవచ్చు, ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకా ద మైటీ బెలూన్ ర్యాకెట్ ఇమేజ్తో పాటుగా మనకు స్లైడింగ్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ర్యాకెట్ ప్రిన్సిపల్స్ ఎలా పనిచేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు స్లైడ్స్ తోటి మనకు పీపీటీ తయారవుతుంది. సో ఈ పీపీటీని మనము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది నచ్చలేదు అనుకుంటే మనకి ఇంకో పీపీటీ కావాలంటే మనకి ఇమీడియట్లీ ఇంకొక పీపీటీ కూడా ఇస్తుంది. దీన్ని మనము ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ ఉన్న చూడండి, ఇక్కడ ఎడిట్ బటన్ తోటి మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. రెడీ టు ఎడిట్ అన్నది మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో నాకేం ఎడిట్ అవసరం లేదు. ఓకే రైట్, ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చినాక ఎక్స్పోర్ట్ ఉంది. అయితే మీకు ఇక్కడ ఈ లింక్ని కాపీ చేసుకోవచ్చు, ఎవరికైనా పంపించవచ్చు. లేకుండా ఇక్కడ షేర్ ఉంది కదా, ఆ షేర్ తోటి మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా దేనికైనా ఇన్స్టాగ్రామ్ని పంపించుకోవచ్చు, ఇంకెవరికైనా పంపించుకోవచ్చు. లేదు అంటే మీ మొబైల్లో ఆర్ మీ సిస్టంలో చేసుకున్నప్పుడు ఇక్కడ మీ మొబైల్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. అయితే డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీకు ఏ విధంగా కావాలి, ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ ఫైల్ లాగా కావాలా, లేకుంటే పవర్ పాయింట్లో కావాలా, లేకుంటే గూగుల్ స్లైడ్స్ లాగా కావాలా, లేకుంటే పిఎన్జీస్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీస్ అంటే ఇమేజెస్ ఫామ్లో కావాలా, లేకుంటే షేర్ టు లింక్డ్ఇన్కి షేర్ చేయాలని అడుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ పవర్ పాయింట్ ఫామ్లో కావాలి కాబట్టి నేను ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది మీ నెట్ యొక్క ఫాస్ట్ మీద ఆధారపడి నాకు ఆల్రెడీ ఇక్కడ అయింది. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మీకు నాకు పవర్ పాయింట్ యాప్ ఆల్రెడీ సోర్సెస్ ఉంది కాబట్టి నాకు దాంతో ఓపెన్ చేసుకుంటున్నా. ఒకవేళ లేకుంటే మీకు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఉంటే సరిపోతుంది. ప్రతి మొబైల్లో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అయితే ఉంటుంది. లేకుంటే మీరు ప్లే స్టోర్కి పోయి డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే పవర్ పాయింట్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు పవర్ పాయింట్ యాప్ తోటి డౌన్లోడ్ అయింది. ఇక్కడ స్లైడ్స్ చూడండి, ఫస్ట్ స్లైడ్, ఇక్కడ స్లైడ్ 1 of 8 ఎన్ని స్లైడ్స్ అనేది కూడా కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ స్లైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఈ విధంగా నాకు స్లైడ్స్ అన్ని డిఫరెంట్గా వచ్చినాయి. ఇది మనం ఎక్కడైనా ప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మనం ఈజీగా ప్రజెంటేషన్ అయితే చేసుకోవచ్చు.